వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. చేతనైతే ఒకరికి ఉద్యోగం ఇప్పించడానికే సహాయం చేస్తాను, అంతేకాని తీసేయడానికి మాత్రం నేనెటువంటి సలహా ఇవ్వను. సరేనమ్మా, నా ప్రశ్నని ఇంకా సులువు చేస్తాను. నిన్ను జాబులో నుంచి తీసేయాలంటే ఏ రీజన్ చెప్తే బాగుంటుంది? నన్నైతే ఇంత డిస్కషన్ ఎందుకు సార్? సింపుల్గా చూడమ్మ సంధ్య, పెళ్ళైన ఆడదానికి మొగుడే సర్వస్వం. పైగా ఆకాష్ నా బంధువే కాబట్టి నువ్వు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే హ్యాపీగా ఉండు అని నాకొక లెటర్ ఇవ్వండి, తీసుకుని వెళ్ళిపోతాను. నీ గురించి, నీ టాలెంట్ గురించి తెలుసు కూడా అలా లెటర్ ఇస్తే ఏం బాగుంటుందమ్మా? మరి నన్ను జాబ్లో నుంచి తీసేస్తాను అని డైరెక్ట్గా చెప్పకుండా ప్రశ్నలు సలహాలు అడగడం మీకేమైనా బాగుందా? ఆకాష్ మీకు ఫోన్ చేశారా? ఆయన మాట వినలేదు అని మీ హెల్ప్ తీసుకున్నారా? హెల్ప్ అని కాదమ్మా, ఒక భారీగా నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోవడం, ఈ వర్క్ టెన్షన్లో పడ్డం ఆకాష్కి ఇష్టం లేదు. ఈ విషయంలో వాడిని అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు కదమ్మా. ఒక బాసులా కాదు, ఒక బంధువులా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే సార్, బంధువులానే ఒక్కసారి మీరే ఆయన్ని అడిగి చూడండి. నన్ను అర్థం చేసుకుంటున్నారో లేక నేనే ఆయన్ని అర్థం చేసుకుంటున్నానో మీకే అర్థమవుతుంది. సరే, నీతో వాదించడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ఆకాష్కి చాలా ఆస్తి ఉంది. నువ్వు ఏం కావాలంటే అది తీసుకొచ్చే ప్రేమ ఉంది. హ్యాపీగా ఇంట్లో ఉంటూ అది ఎంజాయ్ చేయక పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఎందుకమ్మా ఈ అవస్థలు? ఎంజాయ్ చేయడమా అంటే ఏంటి సార్? ఎలాంటి ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు? జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని, కన్నీళ్ళని నేనొక ఛాలెంజ్గా తీసుకుంటాను. అందుకే ప్రతి మూమెంట్ని, ప్రతి రోజుని, నా ఫ్యామిలీని, ఈ జాబ్ని అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను. మీరన్నట్టు ఆకాష్ భార్యగా నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ మాధవరావు, లక్ష్మిల కూతురుగా ఈ ఉద్యోగం నా బాధ్యత. వాళ్ళ అబ్బాయి బ్రతుకుంటే ఎలా చూసుకునేవాడో, కూతురి స్థానంలోకి వెళ్ళినా నేను కూడా అంతే ప్రేమగా, బాధ్యతగా చూసుకోవాలి. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, నా మొదటి భర్తకి నేనిచ్చిన మాట. ఆకాష్ కోసం మీరు నన్ను జాబ్లో నుండి తీసేయాలి అనుకుంటే వెంటనే ఆ పని చేసేయండి సార్. నేను వేరే చోట వెతుక్కుంటాను, అంతేకాని ఉద్యోగం చేయడం మాత్రం మానను. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఉద్యోగం చేయటం వెనక కారణం ఆకాష్కి అర్థం కాలేదేమో. వాడితో నేను మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంటికొచ్చేసరికి నవ్వుతూ గుమ్మలో ఉండాలని చెబితే తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో చెప్పనప్పుడు నేనెందుకు ఫోన్ చేయాలి? ఎప్పుడొస్తుందో రాని.
టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోద్దని చెప్పే వెళ్ళాను కదా నాన్న. నేను పక్కన లేకపోతే ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోతుంది మీకు. శ్రద్ధ తగ్గిపోవడం కాదమ్మా, నిన్నే తలుచుకుంటూ అన్నీ మర్చిపోతున్నాను. ఇక మీదట అలా జరగదులేమ్మా. నువ్వు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావద్దు. ఆకాష్కు తెలిస్తే ఏమైనా అనుకుంటాడమ్మా. నాన్న, నిన్న ఇంటికొచ్చినప్పుడు ఆయన కోపంగా మాట్లాడినందుకు ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు తల్లి? నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు మాకు. ఆకాష్ నీతో బాగానే ఉంటున్నాడా? పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమగా చూసుకుంటున్నాడా? అవునన్నా, ఆయన ప్రేమ తగ్గలేదు. చెప్పాలంటే ఇప్పుడు నా మీద ప్రేమతో పాటు జాగ్రత్త కూడా పెరిగింది. మాకు కావాల్సింది కూడా అదేనమ్మా. టాబ్లెట్ వేసుకున్నారా? నా కూతురొచ్చింది కదా, వద్దు కాదు అనే మాటలే ఉండవు. ఇదమ్మా పరిస్థితి. నేను చెబితే వాయిదా వేస్తున్నారనే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఇదిగోండి, ఇది షుగర్లెస్ మీకు. ఇది షుగర్లెస్, నువ్వు సెన్స్లెస్. ఆ? అమ్మాయికి నిన్నెవరు ఫోన్ చేయమన్నారు? కాస్త ఆలస్యమైనా మాత్రలు నేను వేసుకుంటాను కదా. చిన్న చిన్న విషయాలకే ఫోన్లు చేసి రమ్మనడం ఎందుకు? మీ ఆరోగ్యం చిన్న విషయం కాదు నాన్న. అమ్మేదో తప్పు చేసినట్టు మీరు అలా సీరియస్ అవుతారేంటి? తప్పని కాదమ్మా, మా మీద నీకు ఎంత ప్రేమున్నా ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి ఇల్లాలివి. నీ బాధ్యతలు బంధాలు ఈ ఇంటికన్నా ఆ ఇంటితోనే ఎక్కువ ముడిపడి ఉండాలి. పెళ్లి చేసింది ఇలా దూరం చేసుకోవడానికేనా? ఆ ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు కూడా ఆయనలా మాట్లాడితే ఎలా నాన్నా? ఆయనలా ఏంటమ్మా? ఆకాష్ మా గురించి ఏమైనా అంటున్నాడా? ఏమంటారు? మీరేమో ఆయనే లోకంగా బ్రతకాలని చెప్తున్నారు. ఆయనేమో మీ అమ్మ నాన్నకి నువ్వే ప్రపంచం, వాళ్ళ బాధ్యత నువ్వే తీసుకోవాలి అని అంటారు. మా గురించి అంత గొప్పగా చెబుతున్నాడా అమ్మా? సరేనమ్మా, నువ్వు బయలుదేరు. ఆకాశు ఈ పాటికి ఇంటికొచ్చే ఉంటాడు. నువ్వు లేకపోతే ఏమైనా అనుకుంటాడు. సరే నాన్న, మీరు మాత్రం మాత్రలు వేసుకోవడం మర్చిపోద్దు. అమ్మా, నాకు చెబితే నాన్న సీరియస్ అవుతారని నువ్వు ఫోన్ చేయడం మానేయద్దు. టాబ్లెట్ల కోసం అయితే ఇక ఫోన్ చేయదులే అమ్మా, నాది హామీ. సరే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. సంధ్యకి మాత్రం మన మీద ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉందండి. ఉన్నంతకాలం మన కొడుకు బాధ్యతలు తీసుకున్నాడు. వాడు పోయిన తర్వాత కోడలే కూతురై కంటికి రెప్పలా చూసుకుంది. ఇల్లంతా చీకటిగా ఉందేంటి? ఎంతసేపు అయిందండి వచ్చి? లైట్లు వేసుకోకుండా ఇలా చీకట్లో కూర్చున్నారేంటి? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నేనింటికొచ్చేసరికి ఇల్లాలు లేదు, దీపము లేదు. స్విచ్ అక్కడే ఉంది. లేచి ఆన్ చేస్తే మీరు కోరుకున్న వెలుగు వస్తుంది కదా. లైట్ వేస్తే వెలుగు వస్తుందని నాకు తెలియదనుకున్నావా? లేక బద్ధకంతో వేయలేదనుకున్నావా? నేను చెప్పే వెలుగు కరెంటు వల్ల వచ్చేది కాదు.
భర్తకు గౌరవాన్నిచ్చే భార్య వల్ల పుట్టేది. నాకిష్టం లేదని చెప్పినా జాబ్కి వెళ్ళావు. కనీసం నేను వచ్చేసరికైనా ఇంట్లో ఉండాలి కదా. అంటే నాన్న టాబ్లెట్స్ వేసుకోవడం లేదంటే చూడ్డానికి వెళ్ళాను. వెళ్లే ముందు నాకెందుకు చెప్పలేదు? మా ఇంటికి వెళ్లే ముందు కూడా చెప్పాలా? ఏంటి, మీ ఇల్లా? మరి ఇదెవరిల్లు? ఇది మన ఇల్లు. మనిల్లు మీ ఇల్లు ఏంటి సంధ్య? నీకున్నది ఒకటే ఇల్లు, అది నేనుండే ఈ ఇల్లు. నువ్వు మా అని ఫీల్ అవుతున్నది నీది కాదు, మాధవరావు గారిల్లు. మాధవరావు గారు ఎవరో పరాయి వ్యక్తి కాదు కదండి. ఆయన మా నాన్న. పెళ్ళైనంత మాత్రాన అమ్మా నాన్నని ఎలా వదులుకుంటాను? వదులుకోమనటం లేదు, కాస్త తగ్గించుకోమంటున్నాను. చూడు, ఆయన కొంట్లో బాలేకపోతే నువ్వు వెళ్ళటం కాదు, ఆయనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా చేస్తేనే ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా మంచిది. ఏంటండి మీరు చిన్న చిన్న విషయాల్ని కూడా ఇంత ఇష్యూ చేస్తున్నారు? నీకిది చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ ఫ్యూచర్లో ఇలాంటివే పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతాయి. ఆ జాగ్రత్తతోనే మాట్లాడుతున్నాను. జాగ్రత్త ఉంటే జరిగింది అర్థం చేసుకుంటారు, లేదంటే మర్చిపోతారు. అంతేకాని భవిష్యత్తు కోసం దాచుకోరు. నేనేం దాచుకోవటం లేదు, నువ్వే మర్చిపోలేనంత చేదు జ్ఞాపకాలు క్రియేట్ చేస్తావేమో అని భయపడుతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏమోనండి, నాకేం అర్థం కావడం లేదు. ఈ మధ్యన మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. కొత్తగా కాదు, నేనెప్పుడూ ఒకేలా మాట్లాడతాను. నువ్వే కొత్త అని ఫీల్ అవుతున్నావు. సరేనండి, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ. సారీనా? ఎందుకు? నేనేం అడగలేదే. మీరు అడగలేదు, కానీ తప్పు చేసినట్టు నాకే అనిపించి సారీ చెప్తున్నాను. అనిపించడం ఏంటి సంధ్య? ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? నువ్వేం చేశావో నీకు క్లారిటీ కూడా లేదా? లేకపోతే వీడితో గొడవ ఎందుకని ముష్టి సారీ చెప్తున్నావా? అలా ఏం లేదండి, నిజంగా ఫీల్ అయ్యి సారీ చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత ఫీల్ అవ్వడం కాదు సంధ్య, ముందే నీకు ఆలోచన రావాలి. ఎక్కడికి? కాఫీ తీసుకొస్తాను. ఇది కాఫీ తాగే టైం కాదు. లేకపోతే మాటలతో కాల్చుకుని తినే టైమా? ఎందుకంత కోపం? వచ్చినప్పటి నుంచి నేనేం చెప్పినా చెప్పకపోయినా పెడార్థాలు తీస్తూ తప్పు పడుతుంటే కోపం రాదా మరి? ఆ విషయానికొస్తే కోప్పడాల్సింది నేను. వద్దని చెప్పిన ఆఫీస్కి వెళ్ళావు, నాకు చెప్పకుండా పుట్టినిల్లు అని ఫీల్ అయ్యే మెట్టినింటికెళ్ళావు. పైగా అది నీ ఇల్లు అని చెప్తున్నావు. చేసిన పనిని సమర్థించుకుంటున్నావు. ఆఖరికి తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు నా మాటకు విలువ లేకుండా ఇన్ని చేసినప్పుడు భర్తగా నేను కదా కోప్పడాల్సింది. మీరు కోపడండి, కాదనను. అంతేకాని అర్థం లేకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నాకు అసహ్యం. అసహ్యం అంతే కదా? నేనేం ఆ మాట అనలేదు. నువ్వన్నా అనకపోయినా నీ మాటని మనసుని అర్థం చేసుకోగలను. కాపురానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా నువ్వు నన్ను అసహ్యించుకున్న రోజుది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా, ఎంత కోపం పెంచుకున్నా, నా గుండెల్లో మాత్రం నీ మీద ప్రేమ ఎప్పటికీ చెరగదు. ఐ లవ్ యూ సంధ్య. నేనేం చెప్పకుండానే అన్నీ నువ్వు అర్థం చేసుకుంటావని నేను బలంగా నమ్ముతాను. నేను నిన్ను ప్రేమించే భర్తని, నువ్వు నా మాట వినే భార్యవి. ఇది మనిల్లు, నీ ఇల్లు. ఈ 3 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే నువ్వు నేను సంతోషంగా ఉండగలం. నాకు చాలా ఆకలిగా ఉంది, ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఎందుకండి, అరగంటలో వంట చేసేస్తాను. వద్దు సంధ్య, నీకెందుకు శ్రమ? మీ అమ్మా నాన్నల్ని చూసొచ్చి బాగా అలసిపోయినట్టున్నావు.
ఈ రోజుకి రెస్ట్ తీసుకో. ఏముందిరా, చూస్తుంటే ఆంటీ అనాలో అమ్మాయి అనాలో తెలియడం లేదురా. ఏమైనా పర్లేదు, నాకు మాత్రం చాలా నచ్చింది. నీకే కాదురా, కళ్ళున్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్స్ రా బాబ్జీ, నువ్వు వస్తానంటే వద్దన్నాను, కానీ నీ వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి టైంలోనే నీకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఆ థ్యాంక్స్ ఏదో మాకు కూడా చెప్పండి. మన మధ్య పరిచయం పెరుగుతుంది. పార్క్కి జాగింగ్ చేయడానికి వచ్చావు, మూసుకొని చేసుకో. ఆ అందానికి పొగరు కలిసింది. డెడ్లీ కాంబినేషన్ రా. రే, ఒకసారి చెప్తే అర్థం కదా? అర్థమైందిలే బ్రదర్. నువ్వేంటో, ఈ అమ్మాయి ముందు నీ లెవెల్ ఏంటో. ఆ బ్రదర్ కన్నా నేనే బాగున్నాను కదా. చూడండి మేడం, ఎక్సర్సైజ్ బాడీ. బాబ్జీ, ఎక్సైట్ అవ్వకు బాబ్జీ, వాళ్ళు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నారు. నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి చేస్తారు. పద వెళ్దాం. అమ్మాయి వస్తుంది అనుకుంటే బ్రదర్ నువ్వొచ్చావేంట్రా? మమ్మల్ని ఏం చూస్తావు, కానీ వెళ్ళి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాంటి అందానికి ఏదైనా మచ్చపడితే నేను తట్టుకోలేను. నా పెళ్ళం గురించి కామెంట్ చేయడానికి ఎంత ధైర్యం రా మీకు? వింటూ ఊరుకున్నాను కదా అని నన్ను చేతగాని వాడిని అనుకున్నారా? తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. తప్పైపోయిందండి, ఇంకెప్పుడు కామెంట్ చేయం. వెళ్ళండి. ఊరుకోరా బాబ్జీ, నువ్వు నీ జోకులు. ఓటీటీ సినిమాలు చూడడం ఎక్కువయ్యి హీరోలా ఫీల్ అవుతున్నావు. అమ్మమ్మ చెప్పినట్టు నన్ను నేను మగాడ్లా హీరోలో ప్రూవ్ చేసుకున్నా దివ్య నమ్మట్లేదు. దివ్య ఆపినప్పుడు ఆగకుండా అప్పుడే 2 తగిలించుంటే అప్పుడు నమ్మేదేమో. ఈ కాఫీ నాకా టీ పైకా? ఈ ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ టీపాయ్ కాఫీ తాగదు. మరి ఇచ్చేదేదో నా చేతికి ఇవ్వచ్చు కదా, అక్కడ పెట్టడం ఎందుకు?
థ్యాంక్ యూ సంధ్య. సరే ఇలా వచ్చి కూర్చో సంధ్య. రా కూర్చో సంధ్య, కూర్చో. నిన్నటి కోపం ఇంకా పోయినట్లేదు, అందుకే ఇలా ఉన్నావు కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు కంటికి కనిపించకపోయేసరికి నా కోపం వచ్చింది సంధ్య. ముందు కోపంలో మాట్లాడినా ఆ తర్వాత నార్మల్ అయ్యాను కదా. నీకోసం బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను, అయినా సరే నన్ను క్షమించవా? ప్లీజ్ సంధ్య, ప్లీజ్. ప్లీజ్ హ్యావ్ ఇట్ సంధ్య. జీవితంలో అన్నీ ఇలా సగం సగం పంచుకుంటే మనకే సమస్య ఉండదు సంధ్య. అర్ధనారీశ్వరుల్లా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆది దంపతులకు ప్రణామాలు. రా దివ్య. హాయ్ దివ్య. ఫోన్ చేసి రావాల్సింది, టైం కాని టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. సారీ ఎందుకండి, ఇది సంధ్య ఇల్లు, మీరు తన ఫ్రెండ్. ఇక్కడికి రావడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సంధ్య, నువ్వు వెళ్ళి దివ్యకి కాఫీ తీసుకునిరా. హా, అలాగేనండి. దివ్య కూర్చో. ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏదైనా పనుందా లేక క్యాజువల్గా వచ్చారా? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదండి. ఒక ఇంపార్టెంట్ ఫైల్ నా దగ్గర ఉండిపోయింది, అది సంధ్యకిచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి సంధ్య ఆఫీస్కు వెళ్ళటం లేదు. తను జాబ్కి రిజైన్ చేసింది. ఊరుకో లక్ష్మి. సంధ్యకి చెప్పారా అండి? ఈ రాకపోకలు కంట్రోల్ చేస్తేనే కానీ సంధ్య పూర్తిగా నా సొంతం కాదు.